హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. చూడండి, ముందైతే మేము గడప దగ్గర ముగ్గులు పెట్టేసుకున్నాము. అండ్ ఇంట్లో అయితే దీపారాధన చేసేసుకున్నామండి. ఇంట్లో అండ్ బయట తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసేసాను. అండ్ స్టవ్ని కూడా ఇలా పూజించేసుకున్నామండి. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను వీడియో అయితే మొత్తం తీయలేకపోయాను. ఫస్ట్ అయితే గణపతి పూజ చేశానండి. అండ్ ఇప్పుడు గణపతికి పండ్లు పూలు అయితే సమర్పించేశానండి. అండ్ నెక్స్ట్ కలశాధారణ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం తోరం అయితే కట్టుకుంటాం కదండి. ఈ తోరానికి అయితే మనం 9 ముళ్ళు వేస్తాము, అది తెలిసిందే. ఈ తోరానికి పూజ చేసిన తర్వాత మా హస్బెండ్ చేత అయితే నేను తోరాన్ని కట్టించేసుకున్నానండి. అండ్ ఇక్కడ మా పాప అయితే మా పక్కన కూర్చొని తినుకుంటూ చూస్తుందండి. అండ్ ఇక్కడ మేము తయారు చేసిన ప్రసాదాలన్నింటినీ అయితే ఇక్కడ పెట్టేశామండి. మేమైతే పులిహోర, దద్దోజనం, పరమాన్నం, సేమియా అండ్ శనగలు వీటిని అయితే ప్రసాదంగా పెట్టామండి. అండ్ 3 రకాల పండ్లు అయితే పెట్టాము. అండ్ ఇక్కడ లాస్ట్లో మేమైతే కొబ్బరికాయ కొట్టామండి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి ఇచ్చి పూజనైతే ముగించేసామండి. నేనైతే వీడియోస్ ఏం తీయలేదండి, మధ్యలో తీసుకున్న చిన్న చిన్న క్లిప్స్నే మీకు ఇలా చూపిస్తున్నాను. అండ్ అమ్మవారిని అయితే నేనే అలంకరించానండి. శారీ డ్రాపింగ్ మొత్తం నేనే చేసేసాను. శారీ డ్రేపింగ్కి అయితే చాలా టైం పడుతుందండి. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే, తొందరగానే అయిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుందండి. అండ్ ఇక్కడ అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకున్నామండి. అండ్ ఇక్కడ కలశాధారణ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ముత్తైదులకు ఇచ్చే వాయనాలను కూడా అమ్మవారి దగ్గర పెట్టేశాను. అండ్ ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, గోమతి చక్రాలు, అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నింటినీ ఇక్కడ పెట్టేశానండి. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ గోమాత ఫోటోని కూడా పెట్టుకున్నామండి. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే నేను మా అమ్మ ఇద్దరము చెరొక చీరనైతే అమ్మవారికి పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ చివర్లో మేము తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాలు అండ్ ఫ్రూట్స్ అన్నింటినీ అమ్మవారికి చూపించేశామండి. అండ్ ఇక్కడ మా పాప అయితే అమ్మవారి పక్కన నిల్చొని అక్షింతలతో ఆటలాడుతుందండి. అంతే అండి, ఇది మా వరలక్ష్మి వ్రతం. నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ మా వరలక్ష్మి మాత ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.